హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జేఆర్ ఆపేటి. ఇంకా ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ ఉదయాన్నే బయట గుమ్మం బయట మాప్ పెట్టి ముగ్గు పెడతాను. మాది ఇక్కడ ఫ్లోరింగ్ మార్బుల్ వల్ల ఎంత ముగ్గు పెడదామన్నా అస్సలు కనిపించదండి. అంటే ఫ్లోర్ అంతా ఆరిపోయాక కనిపిస్తుంది, బట్ మనం ముగ్గు పెట్టేటప్పుడు తడి మీద ఉన్నప్పుడు ముగ్గు పెడతాం కదా, అది అస్సలు కనిపించదు. నాకు ఆ చుక్కలు కనిపించక ముగ్గు పెట్టడం చాలా కష్టమవుతుంది. ఎక్కడ చుక్కలు ఉన్నాయో తెలియదు, ముగ్గు ఎలా పెట్టానో కూడా నాకు అసలు తెలియదు. కానీ ఆరిపోయిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది. అది నేను వీడియో తీయడం మర్చిపోయాను, నెక్స్ట్ టైం తీసినప్పుడు నేను చూపిస్తాను. ఆరిపోయిన తర్వాత మాత్రం చాలా బాగా కనిపిస్తుంది, కానీ పెట్టేటప్పుడే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ తులసమ్మకి పూజ చేస్తున్నాను. ఇంకా తులసి కుండీకి బొట్లు పెట్టుకుంటున్నాను, గంధం బొట్లు. తర్వాత ఇంకా దీపం పెట్టుకోవడము సింపుల్గానే చేస్తున్నానండి, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందుకని కొంచెం సింపుల్గానే ఫాస్ట్గా బొట్లు పెట్టేసుకొని చేస్తున్నాను. ఇంకా ఇవి చెట్టు నుంచి కోస్తున్నాను మందార పువ్వులు, బాగానే పూసాయి. నాకు ఎన్ని కావాలో అన్ని మాత్రమే కోసుకొని మిగతా వాళ్ళ చెట్టుకే ఉంచేస్తాను. ఇంకా తులసమ్మకి దీపం పెట్టేశానండి. దీపం లోపలే వెలిగించి తీసుకొస్తాను, ఎందుకంటే బయట గాలి ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి దీపం లోపలే వెలిగించేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను. అగరబత్తులు వెలిగించి దేవుడికి చూపిస్తాను. ఇంక తర్వాత ఇవి చెట్టుకి చాలా రోజెస్ పూసినాయి కదండి, అవి పూసి ఆల్రెడీ 1 వీక్ అయ్యింది. అందుకే ఇంక ఇవాళ అన్నీ కోసేసాను, రేపు మళ్ళీ మొక్క మొత్తం ట్రిమ్మింగ్ చేద్దామని చెప్పేసి. ఇంక తర్వాత లోపల మందిరంలో కూడా దీపం పెట్టేశానండి. ఇంక అదంతా నేనేం వీడియో తీయలేదు, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ అది కూడా ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట. మా హస్బెండ్ వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా, సో వాళ్ళకి లేట్ అవుతుందని నేనేం వీడియో తీయలేదు. ఇంకా ఇది ముందు రోజండి, మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో పాట్లాక్ ఉందని జున్ను ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మీకు షార్ట్లో కూడా పోస్ట్ చేశాను, బట్ రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. దీనికి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి. ఒక జున్ను ప్యాకెట్కి ఒక 1/2 లీటర్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ పడుతుందండి. దానికి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదా కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత బెల్లం బాగా కరిగించాలండి, కింద ఉండలు ఉండిపోతాయి, అదంతా బాగా కరిగేలా చూసుకోండి. ఇవి మనకి జున్ను ప్యాకెట్స్ అమెజాన్లో కూడా దొరుకుతాయండి, బయట కూడా దొరుకుతాయి. అమెజాన్లో అయితే 2, 3, 5 అలా ఉంటాయండి. మనకి 100 గ్రామ్ ప్యాకెట్స్ దొరుకుతాయి. దీని కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ 80 రూపీస్ అండి. అమెజాన్లో ఇంకా తక్కువ పడుతుంది, కానీ దానికి డెలివరీ ఛార్జెస్ ఒక 80 రూపీస్ పడతాయి. సో మీకు ఎలా అవైలబిలిటీ ఉంటే అలా తీసుకోండి, ఆల్మోస్ట్ 2 ఒకటే కాస్ట్ పడతాయి. ఇంకా ఇందులో ఒక ప్యాకెట్ పౌడర్ వేసానండి. ఇది బాగా ఉండలు లేకుండా కలపాలి. ఎంత బాగా అంటే అసలు ఎక్కడ ఉండలు ఉండకూడదు, కొంచెం ఎక్కువసేపు అయిన పడుతుంది, కానీ నీట్గా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇంకా విస్కర్ ఉంటే విస్కర్తో కలపండి, నా దగ్గర విస్కర్ లేదని స్పూన్తో కలుపుతున్నాను. విస్కర్తో అయితే ఇంకా కొంచెం బాగా అవుతుంది, అస్సలు ఉండలు లేకుండా. కావాలంటే కొంచెం చేత్తో అయినా సరే వత్తి మొత్తం నీట్గా కలపండి. నేనైతే బాగానే కలిపాను. తర్వాత మొత్తం వడకట్టుకోండి, అంటే బెల్లం ఏమైనా కింద కొంచెం ఉండిపోయినా, ఈ పౌడర్ ఏమైనా ఉండలున్నా అన్నీ మనకు ఆ ఫిల్టర్లో ఫిల్టర్ అయిపోతాయి. ఏమి లేకుండా ఓన్లీ మిల్క్ పౌడరు, మిల్క్ అవి మాత్రమే కిందకు వచ్చేలాగా చూసుకోండి. చూసారు కదా, కింద కొంచెం బెల్లం అది కరగకుండా ఉండిపోయింది. సో ఫిల్టర్ చేయడం వల్ల అవన్నీ మనకి బయటకు వచ్చేస్తాయి. అవన్నీ పడేసి ఆ గిన్నె నీట్గా కడుక్కొని నేను మళ్ళీ ఏదైతే ఇది ఉందో ఇదంతా మళ్ళీ అదే గిన్నెలోకి తీసుకున్నా అండి. ఎందుకంటే నాకు ఈ గిన్నెతోటే చేద్దామని అనుకుంటున్నాను.
ఇంకా తర్వాత దీంట్లో పెప్పరు ఇంకా ఇలాచీ పౌడరు మన టేస్ట్కి తగ్గట్టు మనకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం పెప్పర్ ఎక్కువే వేసుకోండి. జున్నులో పెప్పర్ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం పెప్పర్ వేసుకుంటే బాగుంటుంది. పెప్పర్ ఇంక ఇలాచీ వేసుకొని కొంచెం అది కూడా బాగా కలుపుకోండి. అది ఎలా అయినా కలిగిపోతుంది. ఇది బాగా కలిగిన తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో కింద వాటర్ వేయాలండి. వాటర్లో వేసి మన దగ్గర ఇలా స్టాండ్స్ ఉంటాయి కదా, ఈ స్టాండ్ ఏదైనా పెట్టుకోండి. ఒకవేళ లేకపోయినా కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, బట్ నా దగ్గర ఉందని పెట్టాను. దాంట్లో మనం ఏదైతే ఈ మిల్క్ అది తీసుకున్నామో అది పెట్టి దానిపైన ప్లేట్ పెట్టండి. ప్లేట్ ఖచ్చితంగా పెట్టాలండి, లేదంటే ఆ కుక్కర్లోంచి వచ్చే వాటర్ మొత్తం ఆ జున్నులో పడి అది గట్టి పడదనమాట. ఇంకా నేను మూత పెట్టేసి విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వేపిస్తా అండి. అంటే పెద్ద పొయ్యి కాదు, మనకి చిన్నది మీడియం ఇంకోటి ఉంటుంది కదా, దాంట్లో పెట్టి నేను వేపిస్తాను. బాగా అవుతుందండి. నేనైతే 5 విజిల్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టి 5 విజిల్స్ వేపిస్తాను. అది అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మన పైన ఆవిరంతా పోయిన తర్వాత అప్పుడు మూత తీయండి. తీస్తే చాలా బాగా అవుతుంది. మనకి ఫస్ట్ కొంచెం వాటరీగా కనిపిస్తుంది, కానీ తర్వాత ఫ్రిడ్జ్లో 3 to 4 అవర్స్ పెట్టేసిన తర్వాత అసలు చాలా బాగా అవుతుందండి. గట్టిగా అసలు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటాం కదా, దానివల్ల చాలా బాగా అవుతుంది. ఫస్ట్ కొంచెం వాటర్గా కనిపిస్తుంది, కానీ మనం ఏం భయపడక్కర్లేదు. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇదిగో ఇట్లా గట్టిగా చాలా బాగా అవుతుంది. 3 to 4 అవర్స్ అయితే ఉంచండి. ఇంకా ఇది ఈవినింగ్ మా అన్నయ్య గారి అబ్బాయి బర్త్డే అండి. మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటారు వాళ్ళు. సో అక్కడికి వెళ్ళి వాడితో కేక్ కటింగ్ అది చేయించాము. పక్కన ఉన్నది మా చెల్లి వాళ్ళ బాబు అన్నమాట, చిన్న బాబు. వాడికే ఫస్ట్ కేక్ పెట్టాలని వాడు పక్కనే కూర్చొని కేక్ కోసం వెయిటింగ్ అన్నమాట. ఇంకా ఇది మా అమ్మ, అంటే వాడికి నాన్నమ్మ అనమాట. మా అమ్మ కూడా మా చెల్లి దగ్గరే ఉంటుందండి, ఇక్కడే ఉంటారు వాళ్ళు కూడా, హైదరాబాద్లోని. ఇంకా నెక్స్ట్ నేను మా చెల్లి అది ఇద్దరం అక్షింతలు వేస్తున్నాము. కేక్ పెట్టేసి మా చెల్లి వాళ్ళ బాబు మళ్ళీ వచ్చాడు, వాడికి కూడా కేక్ కావాలని. అదే చెప్పి మేము అందరం నవ్వుకుంటున్నాం. మళ్ళీ వాడికి కూడా పెట్టి వాడికి కూడా హ్యాపీ బర్త్డే అని చెప్తున్నా అన్నమాట. ఇంకా ఇది మా చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయి, వాడు 7th చదువుతున్నాడు. నెక్స్ట్ ఇది వచ్చేసి మా అమ్మాయి రితిక. ఇంక ఇది అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయిపోయాక అందరం కలిసి బయట డిన్నర్కి బయటకు వెళ్ళిపోయామండి. ఆ రోజు చాలా పెద్ద వర్షం, సాటర్డే రోజు. అసలు ఈవినింగ్ బయటకు వెళ్ళేటప్పుడు ఫుల్ రెయిన్. అందుకే ఆ పక్కనే ఏదో ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడికే వెళ్ళాము. కానీ బాగుందండి రెస్టారెంట్, అంటే కంటైనర్ టైప్లో ఉంటున్నాయి కదా, కంటైనర్ రెస్టారెంట్లో అనమాట. బాగుంది, సింపుల్గా పక్కనే కదా, ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం కానీ బాగుంది. మీరు చూసారా, ఇంకా అక్కడ ఉన్న సాల్ట్, బ్లాక్ సాల్ట్ అవన్నీ తీసి టేస్ట్ చేస్తున్నాడు వాటిని కూడాను. నేను వీడు ఫస్ట్ వచ్చేసాము, వీళ్ళందరూ తర్వాత నెమ్మదిగా వచ్చారనమాట. కానీ రెస్టారెంట్ అయితే బాగుందండి, ఫుడ్ కూడా ఓకే, నాట్ బ్యాడ్. ఇంక చూసారా మా చెల్లి వాళ్ళ చిన్న బాబు మోనికా సాంగ్ డ్యాన్స్ చేస్తున్నాడు. వాళ్ళన్నీ ఇంట్లో చేశాడని వీడు ఇక్కడ చేస్తున్నాడు అన్నమాట. బాగానే చేస్తాడు, చిన్నోడు కదా ఇంకా సరిగా రాదు, కానీ క్యూట్గా చేస్తున్నాడు. అదే చూసి అందరూ నవ్వుకుంటున్నాము. ఇంకా వీళ్ళు ముగ్గురు బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. ఇంకెళ్ళకి ఫోన్ ఇస్తే కోతేశాలన్నీ స్టార్ట్ చేస్తారు. వాడు చూసారా ఈ మధ్య స్పైడర్ మ్యాన్ ది PS4లో గేమ్స్ బాగా ఆడి ఏది చేసినా స్పైడర్ మ్యాన్ లాగా చూపిస్తున్నాడంటే అట్లా పెడితే వచ్చేస్తాయి అన్నమాట. ఇంక అందరం కలిసి జస్ట్ అలా ఒక సెల్ఫీ వీడియో, ఇంకా ఫుడ్ రాలేదు వెయిటింగ్ ఎందుకని ఈ లోపల చిన్న చిన్న వీడియోస్ అవి చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నాము. మా హస్బెండ్ రాలేదండి, తను కొంచెం బయట పని ఉందని చెప్పేసి వెళ్ళారు. సో ఇంక మేమే వచ్చాము. మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కొంచెం బిజినెస్ పని మీద బయటికి వెళ్ళారు, తను కూడా లేదు. ఇంకా అలా ఫుడ్ తినేసి ఇంకా నైట్ ఇంటికి ఎవరి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయాము. మీరు చూసారా
వాళ్ళ అమ్మ తినిపిస్తా అంటే కూడా వాడు వద్దని వాడే తింటున్నాడు. ఆ లాలీపాప్ చూసారా, వాడికంటే అదే పెద్దది ఉంది, వాడి నోట్లో కూడా వెళ్ళట్లేదు అది. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.